రెండో అంశం వచ్చేసరికి అశోక్ సార్ అనే వ్యక్తి గురించి ముందుగా మేము నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల రాజకీయ పార్టీని, అంటే విద్యార్థుల యొక్క ప్రాణ త్యాగాలపై నుంచి పురుడు పోసుకుంది ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీ. అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకమై ఈ విద్యార్థుల రాజకీయ పార్టీకి మేము ప్రాణం పోసి ముందు తీసుకొని వచ్చినాము. అదే రీతిలో నిరుద్యోగులు విద్యార్థుల కోసం ఎవరైతే కొట్లాడుతున్నారో అని తెలియజేశారో ఆ కొట్లాడుతున్నా అని ముందుకి అశోక్ సార్ ముందు రావడం జరిగింది. అరే బాగానే కొట్లాడుతాడు, మరే నిరుద్యోగుల పక్షాన ఉంటా అంటున్నాడు, నిరుద్యోగుల కోసం కొట్లాడుతా అంటున్నాడు కదా అని చెప్పేసి మనకి అసెంబ్లీ ఎన్నికలు రాకముందే నిరుద్యోగులనే మనం రాష్ట్ర వ్యాప్తంగా నిల్చోబెడదాం, మరి అందరం కలిసి కొట్లాడదాం, ఈ యొక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ని తరిమి కొడదాం, నిరుద్యోగులం విద్యార్థులం యువతరం మనం అధికారంలోకి వద్దామని మనం అశోక్ గారితో మాట్లాడడం జరిగింది. కానీ ఈ అశోక్ సార్ మనకి కేవలం ఒక బానిస బతుకుతూ కాంగ్రెస్ వెనక మరి వారు పోస్తున్నటువంటి నీళ్లు తాగుతూ వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బు తీసుకొని ఈరోజు ఈ ఎన్నికల బరిలో ఉండడం జరిగింది. గతంలో మరి నిరుద్యోగుల పక్షాన మనం నిల్చుందాం, ఎన్నికల బరిలో ఉందామన్నప్పుడు అప్పుడు రాని అశోక్ సారు ఈరోజు మరి ఎందుకు వచ్చినవని నేను అడుగుతున్నా. అదేవిధంగా విద్యార్థుల రాజకీయ పార్టీ పేరు మీద నామినేషన్ పత్రం కూడా అశోక్ సార్ దాఖలు చేయడం జరిగింది. మేము ఎటువంటి ఏ ఫామ్ బీ ఫామ్ అందించకున్నా కూడా మా పేరుతో విద్యార్థుల రాజకీయ పార్టీతో అశోక్ సార్ నామినేషన్ వేశాడు. అది కూడా కేవలం ఆయన స్వప్రయోజనాల కోసం వేయడం జరిగింది. తన స్వప్రయోజనాలు మేము గమనించిన తర్వాత తన వెనకుండి నడిపిస్తున్న వ్యక్తులు, తనకు అందుతున్న డబ్బులు, తనకి ఎవరు వెనకుండి నడిపిస్తున్న అంశాలన్నీ మాకు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ అశోక్ సారు నిరుద్యోగులను మోసం చేసే వ్యక్తి కానీ నిరుద్యోగుల్ని ఆదుకునే వ్యక్తి కాదని మేము ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత స్వతంత్రంగా నిలిచినటువంటి జడ్సన్ అన్న మరి ప్రజలకి సేవ చేయాలా, మన తెలంగాణ వనరులు కాపాడాలని అనునిత్యం పోరాడుతూ తను అంగవైకల్యులు కూడా ఉన్నా కూడా ప్రజల కోసం పరిగెడుతూ మరి ఎన్నో కేసులు ఈ యొక్క పోయిన ప్రభుత్వం పైన 179 కేసుల వరకు తను ఫైల్ చేసి ప్రజలని కాపాడుకునేందుకు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతినిత్యం అనునిత్యం పోరాడుతున్నటువంటి జడ్సన్ అన్న మాకు కనిపించారు. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము మరి నామినేషన్ వేద్దాము, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అంటే మనమే కదా, విద్యార్థుల రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళందరూ పట్టభద్రులు కదా, మనమే వేయాలి కదా అని మేము కొన్ని వందల మంది ఆలోచన చేసి ఎన్నికల బరిలో ఉండాలనుకున్నాం. కానీ మాకంటే గతంలో 10 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఈ యొక్క ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతున్న, నిరుద్యోగుల కోసం పోరాడుతున్న, రాష్ట్ర వనరులను కాపాడుకోవడానికి పోరాడుతున్నటువంటి జడ్సన్ అన్న మనకంటే ముఖ్యుడు. తనకి మనకు మద్దతు ఇవ్వాలని మన విద్యార్థుల రాజకీయ పార్టీ కోర్ కమిటీ అంతా కూడా నిర్ణయం చేసుకొని మరి ఈరోజు ఏది ఆశించకుండా గత 10 సంవత్సరాలుగా తన సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని ప్రజల కోసం కొట్లాడుతూ మన వనరుల కోసం కొట్లాడుతూ నిరుద్యోగుల కోసం కొట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నటువంటి బక్కా జడ్సన్ అన్నకి నువ్వు కూడా మద్దతు ఇవ్వమని చెప్పి అశోక్ సార్ మేము అడుగుతున్నాం. మన గాడిలో మన కోసం కొట్లాడే వ్యక్తి కోసం మన బక్కా జడ్సన్ అన్నకి ఓటు వేసి గెలిపించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము కోరుతున్నాం.